హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటికి ఇక్కడేదో కార్యక్రమం జరుగుతుంది అంటున్నారు. సభ మీద చూశారు కదా, జేడీ లక్ష్మీనారాయణ గారు పెద్దలు. ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది, మండలి బుద్ధప్రకాష్ గారు. ఈరోజు మాకు సన్మాన కార్యక్రమం ఉంది. సన్మాన కార్యక్రమానికి వాళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా మాకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ వీడియోని మీకు ఇప్పుడు పెడుతున్నామండి. అదిగోండి, మండలి బుద్ధప్రకాష్ గారు ఆయన స్పీచ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం కనీసం ఒక 9 గంటల పాటు నిర్విరామంగా జరిగిందండి. ఇదిగోండి, ప్రోగ్రాంలో నేను ప్రోగ్రామ్ స్పీచ్ ఇస్తున్నారు. తర్వాత సన్మాన కార్యక్రమం ఉంది. అందులో భాగంగానే అతిథులు కార్యక్రమం ఉంది. వారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి ఎలా జరిగింది ఏంటి, ఇందులోనే మా పాపకి ఒక అనుకోని గిఫ్ట్ వచ్చింది. అది కూడా మీతో షేర్ చేస్తాను. నాకు సన్మానం జరగడం కంటే కూడా మా పాప సాధించిన విజయాన్ని తెలుసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. షేర్ చేస్తాను. ఇక చూడండి, సాహితీ లోకాల్లో ఆయన తెలియని వారు. మేమందరం ఇక్కడ రచయితల సభ, అంతరంగం పలికించే మెత్తనైన మాట తీరు ప్రయత్నిస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు రావడం, ఆయన చేతి మీదుగా సన్మానం తీసుకోవడం అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పలేమండి. అసలు ఎక్కడెక్కడి నుంచో రచయితలు, కవులు, సాహితీ అభిమానులు అందరూ వచ్చారు. ఇక్కడున్న ప్రముఖులందరూ పరిచయం ఉండే ఉంటుంది. ఆ జేడీ లక్ష్మీనారాయణ గారు అసలు ఆయనకి కవిత్వంతో సంబంధం ఏందనుకుంటున్నారా? ఆయన కూడా మనిషి కదా. ఆయన కూడా తనున్న ఫీల్డ్ నుంచి రిలాక్సేషన్ కోసం పుస్తకాలు తీసుకుంటారండి. చూడండి, కానీ ఎంత సింపుల్ గా, ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ వాళ్ళంత నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు అంత వేగంగా ప్రపంచాన్ని కదిలిస్తాయండి. ఇదిగోండి, నాకు సన్మానం జరుగుతుంది. మండల బుద్ధప్రకాష్ గారు ఇదిగో శాల్వా కప్పారండి. జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు అవార్డు ఇచ్చారండి. చూడండి, ఇక్కడ నాకు స్పీచ్ జరుగుతుంది. నా స్పీచ్ ఇస్తున్నాను. అక్కడ సభలో వీళ్ళందరూ పెద్దలు, కవులు, ఎన్నో ఏళ్ల నుంచి రచనలు, అనుభవాలు ఉన్నవాళ్ళు. వాళ్ళందరి ముందు ఇదిగోండి నా స్పీచ్ ఇలా జరుగుతుంది. స్పీచ్ తర్వాత ముందు మాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసేసారు. తర్వాత స్పీచ్ ఇచ్చారండి. కార్యక్రమం మాత్రం ఒక 9 hours కంటిన్యూగా జరిగిందండి. అద్భుతంగా జరిగిందండి. మేడం గారు అందరూ కూడా ఎంతో సహకరించారండి. ఇక్కడ వీళ్ళు తెలియని వాళ్ళంటూ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళని ఇంకేమనుకోవాలో అర్థం కాదు. వీళ్ళందరూ పరిచయం లేని ప్రముఖ వ్యక్తులండి. ఎంతోమంది వచ్చారండి. డీజే గారు కూడా వచ్చారండి. డీజే గారు వచ్చినప్పుడు, డీజే గారు అంటే దామచర్ల జనార్దన్ గారు, ఆయన ముద్దుగా మేము డీజే గారు అని మా ఒంగోలు ప్రజలు పిలుచుకుంటామండి. ఆయన కూడా వచ్చారండి. ఆ క్లిప్ మిస్ అయింది. కానీ ఇదిగోండి, మా సభలో ప్రముఖులందరూ నా కవితను మా తనయుడు రాఘవరెడ్డి గారు, రాఘవరెడ్డిలో నేను రిటైర్మెంట్ అనేది పదే సీఎం గారికి కూడా చెప్తూనే ఉన్నాను. పెద్దలందరూ కూడా ఉన్నప్పుడు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారు. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం నేనుంటాను. ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ప్రజాసేవలో ఉండేదాని కొరకు, మీ అందరితో కూడా పనిచేసే దాని కొరకు నేను సన్నిహితంగా ఉంటానని కూడా తెలుపుకుంటూ, చాలా సమయం తీసుకున్నందుకు ప్రజాప్రతినిధులందరూ, మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్ కి, కలెక్టర్ గారికి, చైర్మన్లు అందరూ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు పిల్లలందరూ కూడా ఎంత ఆనందంగా వారి సూచనలన్నీ కూడా చెప్పడం ఎంతో సంతోషంగా భావిస్తూ, అందరికీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మాగుంట కుటుంబం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంది. అసలు వాళ్ళు ఉండేది రాజకీయాల ఫీల్డ్కి, వాళ్ళున్న ఫీల్డ్స్కి వీళ్ళు కవితలు ఇవి చదువుతారా అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇది నా స్పీచ్ అండి. అది కూడా మాగుంటి గారి ముందే నేను స్పీచ్ ఇచ్చానండి. ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు కూడా. ఇదిగోండి, స్టేజ్ మీద జరిగిన కార్యక్రమం. ఇక పక్కన ఉన్న ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది, ఒంగోలులో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి, పొన్నూరు గారు. సభ మీద సన్మాన కార్యక్రమంలోకి వచ్చిన కవులందరికీ సన్మానం చేస్తున్నారండి. మాకు కూడా శాల్వా కప్పారు. అవన్నీ వీడియోస్ కొన్ని మిస్ అయ్యాయి. స్టేజ్ మీద మీ అందరూ మేము వీడియోస్ తీసుకోలేదు కదండి.
రాజకీయ ఎదురీత యుద్ధంలో జిల్లా పరుగులు పెట్టి కవులందరినీ సింహంలా ఆయన గర్జించి సన్మానించారండి. సాగించిన పులి వేట నీది ఓ వాగుంట. చివరి క్షణాల అరిసేదాకా నడిచి అలసటనే బాసటగా మలచి తెగింపుతో సాగిన ఈ పయనం నీ మాటనే రాజశాసనంగా చేశావు. ఈ దేశ భవితకు అయ్యావు ఆదర్శం. నీ ఓర్పే అందుకు నిరంతరం. అరాచకత్వాన్ని అనగదొక్కావు. పైశాచికత్వపు అమానుషాలను రూపుమాపావు. మనసున్న మహారాజా మా మనసులో చిరస్థాయిగా నీవు నిలిచావు. ఓటమి చీలినప్పుడు నిరాశపడక విజయం పొందినప్పుడు పొంగిపో. రచయితల సంఘం అధ్యక్షుడండి. చూడండి, నేను కవిత చెప్తుంటే పక్కనే నిలబడి చెడ్డవారి విమర్శలకు బాధపడక మామూలుగా తనకి 2 minutes అంటారు. నా కవిత ఒక 5 నిమిషాలు సాగిందండి. ఆయన వింటూ ఉన్నారండి, ఆపలేదు. జరిగింది అలా మా కార్యక్రమం ఉంటాయండి. ఇదిగోండి తానావారిదండి. ఈ తానావారి న్యూస్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా, చూడండి.